బొద్దుగా అందంగా ఉండే ప్రియ 32 సంవత్సరాలు. ప్రియ వంపు సంపులను ఆమె గులాబీ పెదవులు చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రకాష్. ప్రకాష్ ఇంట్లో నాన్న మాత్రమే ఉంటారు. ఆయన పేరు మంగయ్య. మంగయ్య కూడా వాళ్ళ పెళ్లి అంగీకరించాడు. ప్రకాష్ మంచి రసికుడు. పెళ్లి రోజు మొదలు ఏ ఒక్కరోజు ప్రియాను పస్తుంచలేదు. ప్రియాకు కూడా ప్రకాష్ చిలిపి పనులు బాగా నచ్చేవి. పెళ్లి తర్వాత వాళ్ళు ఎన్ని హనీమూన్లు తిరిగారో లెక్కలే లేదు. ఎందుకంటే ప్రకాష్ బిజినెస్ పని మీద ఎక్కడికి వెళ్ళినా ప్రియాను కూడా తీసుకుని వెళ్ళేవాడు. అటు బిజినెస్, ఇటు భార్య సరదాలు. ఆ టూర్లలో అన్నీ తీర్చేవాడు. ఒకసారి అర్జెంటుగా ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ ప్రియా టికెట్ బుక్ అవ్వక ప్రకాష్ ఒక్కడే వెళ్లాల్సి వచ్చింది. ప్రియాంకను కూడా తీసుకెళ్ళాం. వర్క్ అయ్యాక వీళ్ళ వర్క్ చేసుకోవచ్చు అనుకున్నాడు. వెళ్ళిన 2వ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ కారు ప్రమాదంలో ప్రకాష్ మరణించాడు అని చెప్పారు. అది విన్న ప్రియాంక ఎంతో ఏడ్చింది. ప్రకాష్ తండ్రి మంగయ్య తాగుడికి బానిసయ్యాడు. ఒకరోజు ఇంట్లో ప్రియా ఒంటరిగా ఉంటే అక్కడికి పని మనిషి వచ్చింది. అమ్మగారు, మీ మావయ్య తాగుడికి బానిసయ్యారు. అది విని కారు తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళింది. ప్రియా ఇలాగే తాగితే అలా ఆయన కూడా మిగలడు అని అంది. అక్కడ ఆయనకు మత్తు కళ్ళతో బ్లూ కలర్ చీరతో అందమైన రూపం కనిపించింది. కళ్ళు నలుపుకుంటూ చూస్తే అక్కడ వచ్చేది ప్రియ. రాగానే ఏడవడం మొదలెట్టింది. ప్రియ, ఒకరు పోయారు, ఇలా తాగి మీకేమైనా ఈ ఇల్లు ఏమవుతుంది అని ఏడవడం మొదలుపెట్టింది. ప్రియ తన ఏడుపు వల్ల అతనికి ఒక్కసారి మత్తు వదిలిపోయింది. సరేనమ్మా, నువ్వు ఏడవకు, ఇక మీదట నేను తాగనులే అని ఇంటికి పంపించేశాడు. అలా ఒక 5 నెలలు గడిచిన తర్వాత ఇంట్లో ఒక దృశ్యం చూశాడు. మంగయ్య ప్రియ పనివాడి వైపు అదోలా చూస్తుంది. అతను చూస్తే నార్మల్గా ఉంటుంది. అతను చూడకపోతే పెదవి కొరికి అదో రకంగా చూస్తుంది. మంగయ్యకి అర్థమైంది, ఎంతైనా వయసులో ఉన్న పిల్ల, తను కూడా మనిషే కదా, ఆమెకు కూడా ఆశలుంటాయి అనుకున్నాడు. కానీ ఇలా చెప్పుకోలేని సంబంధాలు పెట్టుకుంటే తను పరువు, అలాగే కుటుంబం పరువు పోతుంది. అందుకే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని మధ్యాహ్నం సమయంలో ప్రియాను ఒంటరిగా గదిలో లోపలికి పిలిచాడు. అతను బెడ్ మీద కూర్చుని ఆమె లోపలికి రాగానే అతడి పక్కన కూర్చోమన్నాడు. ప్రియా మంగయ్య పక్కన కూర్చున్నాక, చూడమ్మా, నీకు వయసేమీ అవ్వలేదు, ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పు, పెళ్లి చేస్తా అన్నాడు. లేదు మావయ్య, నాకెవరూ ఇష్టం, మిమ్మల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటా అంది. అలా కాదు ప్రియ జీవితం ఇంకా చాలా ఉంది, మంచిగా ఇంకో పెళ్లి చేసుకుని జీవితాన్ని ఆస్వాదించు అన్నాడు. అతను ఎంత చెప్పినా ఆమె వినలేదు. సరే అని ఊరికే ఉన్నాడు. ఇంకో రోజు కూడా ప్రియ పనివాడి వైపు చూడటం గమనించి ప్రియా నాన్నని పిలిపించాడు. వాళ్ళ నాన్నకు కూడా పెళ్లి చేయమని ఇంటికి తీసుకెళ్ళి సర్ది చెప్పి పంపాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంత చెప్పినా ప్రియ వినలేదు. 5 రోజులకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మంగయ్య బావగారు ఎంత చెప్పినా మా అమ్మాయి వినట్లేదు అన్నాడు. అవునా, సరే అయితే ఒక పని చేద్దాం అన్నాడు. మంగయ్య, ఏంటది అని ఏదో గీతే చూడండి. నేను మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నలుగురు ఇంకోలా అనుకుంటారు. మా మధ్య ఏమీ లేకపోయినా ఏదో జరుగుతుందని తప్పుగా అనుకుంటారు. అందుకే నేను ప్రియాను పెళ్లి చేసుకుంటాను, అప్పుడు ఎవరు ఏమీ అనుకోలేరు అన్నాడు. ప్రియా నాన్నగారు షాక్ అయ్యి, నాకు కాస్త సమయం ఇవ్వండి అన్నాడు. సరే అని మంగయ్య ఇంటికి వచ్చాక ప్రియా అమ్మ నాన్న ఇలా మాట్లాడుకుంటున్నారు. మన వియ్యంకుడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడే, నాకేం చెప్పాలో తెలియక కొన్ని రోజులు సమయం అడిగా అన్నాడు. మన అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకో అంటే ఆ ఇల్లు వదలను అంటుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఏముంది, అమ్మాయిని అడిగి చూద్దాం అంటుంది. అమ్మ తెల్లవారిన తర్వాత ప్రియాతో విషయాన్ని చెబితే సరే అంటుంది. తప్పక వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుని మంగయ్యతో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఆమె ఇప్పుడు నిన్ను మామ అని పిలవాలా లేక బావ అని పిలవాలా అంటుంది. నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలువు ప్రియా అంటాడు.